సెక్స్ అనేది తప్పు అని దీంట్లో చూపిండి నాకు. ఇప్పుడు మీరే చెప్పారుగా, ఏమని చెప్పాను? ఆమె వ్యభిచారం చేస్తుంటే తప్పు, రేపటి నుంచి చేయొద్దు అని చెప్పి బైబిల్ వ్యభిచారం వేరు సెక్స్ వేరండి, అది కూడా తెలియదా మీకు? అరే వ్యభిచారానికి సెక్స్ తేడా ఏంటంటే అక్రమ సంబంధాలు తప్పండి. చెప్పానండి, నీ భార్యతోటి నువ్వు సెక్స్ చేసేది వినండి నీ భార్యతోటి మీరు సెక్స్ చేసేది క్రమం, అది అక్రమం కాదు, అది వ్యభిచారం కాదు, అది తప్పు కాదు. బైబిల్ ఎక్కడ కూడా దాన్ని ఖండించాల. ఒకటే వినండి చదువుతాను. పెళ్లి ఎందుకు చేసుకోలేదు చెప్పండి? అవును, ఎందుకు చేసుకోవాలి? చేసుకోవాలి ఉద్దేశం ఏంటి? ఆయన పుట్టే ఉద్దేశం ఏంటి? అవునండి, ఆయన పెళ్లి చేసుకోవడానికి వినండి చదువుతున్నా. యేసుక్రీస్తు ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే ఆయన ఈ భూమి మీదకి వచ్చింది పెళ్లి చేసుకోవడానికో పిల్లల్ని కంటానికో కాదు వచ్చింది. ఆయన వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఆయన ప్రాణం పెట్టాలి. ఇక్కడ సర్వ మానవాళి యొక్క పాపాలు పోవాలి అని అంటే ఆయన శిలువ మీద ప్రాణం పెట్టాలి, రక్తం చిందించాలి. దాని ద్వారా వినండి ఆయన రక్తం చిందించబడితేనే ఆ రక్తం ద్వారా పాప క్షమాపణ. అందుకోసం ఆయన భూమి మీదకి వచ్చాడు, మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. అంతే తప్ప పెళ్లిళ్ళు చేసుకోవడానికి లేదా ఒకళ్ళు 10 మంది 20 మందిని పెళ్లి చేసుకోవడానికి. ప్రవచనాలు ఎందుకు చేశాడు?